హాయ్ డార్లింగ్స్ అందరికీ. సో నాకు ఈ మధ్య కామెంట్లు వచ్చేస్తున్నాయి అనమాట మన సబ్స్క్రైబర్స్ నుంచి. అన్న నువ్వు ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, ఏ యాప్లో చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో నేనైతే ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేస్తానో, ఏ యాప్లో ఎడిట్ చేస్తానో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తా. చివరి వరకు అయితే చూడండి మామ. సో ఈ వీడియో ప్రతి ఒక్క ఎడిటర్కి అయితే యూజ్ అవుతుంది. సో వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో కనుక స్కిప్ చేస్తే వీడియో మొత్తం బిస్కెట్ అయిపోతుంది. సో వీడియో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టకపోతే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, లైక్ కొట్టేసేయండి మామ. మీరు లైక్ కొడితే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది మామ. ఈ వీడియో చాలా మందికి అయితే యూజ్ అవుతుంది మన తెలుగు వాళ్ళకి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను వచ్చేసి క్యాప్ కట్లో మామ ఎడిట్ చేసేది. ప్రతి ఒక్క వీడియో నేను క్యాప్ కట్ నుంచే ఎడిట్ చేస్తా. సో మీకు క్యాప్ కట్ లింక్ కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి మామ. ఇన్స్టా లింక్ బయోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీరు ఫస్ట్ ఈ టూల్స్ అన్నీ అర్థం చేసుకోవాలి మామ. క్యాప్ కట్లో ఉన్న టూల్స్ అన్నీ, ఈ టూల్స్ అన్నిటి మీద మీకు ముందు ఒక అవగాహన ఉండాలి మామ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్స్ మొత్తం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ, జాగ్రత్తగానండి. ఏ టూల్ ఎలా పనికొస్తుందో, ఏది వాడితే ఏం చేయాలో అని మొత్తం మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వరుసగా చెప్తాయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక మంచి VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక VPN అనేది కనెక్ట్ చేసుకొని క్యాప్ కట్లోకి అయితే రండి, లేకపోతే క్యాప్ కట్ వర్క్ కాదు. సో క్యాప్ కట్లోకి వచ్చిన తర్వాత అక్కడ న్యూ వీడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు కింద కనపడుతున్నాయి కదా టూల్స్ అన్నీ. సో వాటి గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి మామ బాగా. ఫస్ట్ వచ్చేసి మీరు షార్ట్ వీడియో చేసుకోవాల్సి ఉంటే ఇదిగో ఈ బొమ్మ కనపడుతుంది కదా, టిక్ టాక్ బొమ్మ. సో దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కితే వీడియో షేప్ అనేది ఇట్లా అయితే వస్తుంది. అండ్ ఇటు పక్క ఇంకో రేషియో ఉంది కదా, దీన్ని కనుక నొక్కితే ఫుల్ వీడియోస్ చేసుకోవచ్చు మనం. షార్ట్ వీడియోస్కి సపరేట్ రేషియో, ఫుల్ వీడియోస్కి సపరేట్ రేషియో ఉంటుంది మామ. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదే అనమాట. ఫస్ట్ రేషియో సెట్ చేసుకోవాలి. షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియో, ఫుల్ వీడియోకి అయితే ఫుల్ వీడియో. అండ్ తర్వాత వచ్చేసి సీన్స్ కట్ చేసుకోవాలి మామ. ఇదిగో చూపిస్తున్నా కదా, సీన్స్ ఇలా కట్ చేసుకోవాలి. సో మీకు అనవసరం లేని ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. సీన్కి మధ్యలో కట్ చేసి ఇట్లా వీడియోకి సో అనవసరమైన పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్టెప్ 2 అనమాట. సో అర్థమైంది అనుకుంటా, సింపులే మామ. అనవసరమైన పార్ట్లని డిలీట్ చేసి మంచిగా ఉన్నాయి ఉంచుకోవటమే, అంతే సింపుల్. సో స్టెప్ 3 వచ్చేసి సౌండ్స్ మామ. సో మనం వీడియోకి ఎంత సౌండ్స్ పెట్టుకోవాలో ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వాల్యూమ్ సింబల్, సో అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ మామ. సో ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒక సాంగ్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్ట్రాక్ట్ అని, దాన్ని నొక్కి మీ వీడియోని ఆడియోలాగా మార్చుకోవచ్చు మామ డైరెక్ట్. సో మీరు సపరేట్గా ఆడియో సెలెక్ట్ చేసుకోవాలని వేరే యాప్లోకి పోయి ఇది చేసుకోవటం అవసరం లేదు. ఇక్కడే సపరేట్గా ఆడియోని కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు వాయిస్ ఓవర్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాన్ని నొక్కితే మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ అక్కడే ఉంటాయి మామ. ట్రెండింగ్లో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ, కామెడీ ఇట్లాంటివి. అండ్ అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు మీ వీడియోకి వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ మామ. టెక్స్ట్ మీకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేసి వీడియో కార్నర్లో పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది మామ. ఎగ్జాంపుల్గా SRB SCB వాళ్ళు పెడతారు కదా షార్ట్ వీడియోకి పైన టెక్స్ట్ వచ్చేసి. సో అలా అనమాట. అండ్ టెక్స్ట్స్కి మీకు కావాల్సిన స్టైల్లో ఇక్కడ ఇవ్వచ్చు. బబుల్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, టెక్స్ట్కి కలర్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి మామ టెక్స్ట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎఫెక్ట్స్ మామ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియో ఎఫెక్ట్స్ అని. సో దీన్నైతే నొక్కితే మీకు నచ్చిన స్టైల్లో ఎఫెక్ట్స్ ఉంటాయి మామ, రెడీమేడ్. సో ఇదే మెయిన్ కావాల్సింది ఎఫెక్ట్స్ అనేది. సో ఇది లేకపోతే వీడియోలో 50% కూడా చేయలేము అనుకుంటా. సో చూడండి మామ, ఎఫెక్ట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు కావాల్సిన షేక్ ఎఫెక్ట్స్, బ్లర్ ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ ఎఫెక్ట్స్ మామ. వీడియో ఎఫెక్ట్స్ పక్కనే బాడీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. బాడీ ఎఫెక్ట్స్ అంటే ఏంట్రా అని అనుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా ఒక వీడియో వేస్తా చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా అయితే ఉంటుంది మామ బాడీ ఎఫెక్ట్స్ అయితే. సో మీరు ఒక్క ఎఫెక్ట్ యాడ్ చేస్తే చాలు, అలా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ మామ. సో ఇదైతే వీడియో క్వాలిటీ పెంచుకునేది. అండ్ మీరు రెడీమేడ్లో క్వాలిటీ పెంచుకోవచ్చు, అండ్ మీరు కస్టమైజ్ చేసుకొని క్వాలిటీ పెంచుకోవచ్చు. దీంట్లో మీరు నెక్స్ట్ లెవెల్లో అయితే పెంచుకోవచ్చు మామ క్వాలిటీ అయితే. సో చూస్తున్నారు కదా, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ 2 వీడియోలో అయితే ఇంకా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ మామ. సో మీరు రెడీమేడ్లో ఇక్కడ స్టిక్కర్స్ అన్నీ దొరుకుతాయి. సో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకునేవి అండ్ లైక్ కొట్టేవి, ఇమోజీస్ అండ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్ మామ చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, చూడంగానే అర్థమై ఉంటుంది. ఇవన్నీ ఎట్లాంటప్పుడు వాడాలో, ఎట్లా వాడాలో అని మొత్తం మీకే తెలిసిపోయి ఉంటుంది ముందే చూడంగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ మామ. సో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా యానిమేషన్స్ అని.
సో ఈ యానిమేషన్స్ వల్ల యూజ్ ఏంటంటే వీడియోకి మధ్యలో యానిమేషన్స్ వస్తాయి కదా. సో మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు, షేక్ యానిమేషన్స్ అని చాలా డిఫరెంట్గా ఉంటాయి మామ. లైట్ యానిమేషన్స్ అని, గ్లిచ్ యానిమేషన్స్ అని. సో అలా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలేట్ ఆప్షన్ మామ. సో ఇప్పుడు అనవసరమైన పార్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది ఉంది కదా అనవసరమైన పార్ట్. సో దాన్ని అయితే మీరు డిలీట్ చేసుకోవచ్చు క్రాప్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ మామ. సో స్పీడ్ మీకు చాలా వాటికి అయితే ఉపయోగపడుద్ది. ఎందుకంటే మీరు స్లో మోషన్లో చేయాలన్నా అదే అవసరం, ఎక్కువ స్పీడ్కి మార్చాలన్నా అదే అవసరం మామ. సో అర్థమైంది అనుకుంటా స్పీడ్ ఆప్షన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ బీజీ అనమాట. రిమూవ్ బీజీ అంటే ఏం లేదు మామ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని. సో ఇక్కడ మీ వీడియోస్ని అండ్ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ 1 క్లిక్లో రిమూవ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో పార్ట్ 2 వీడియోలో చెప్తా. అది కూడా ఈ వీడియోకి మంచి రీచ్ రావాలి మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్నవి ఉన్నాయి మామ. రెడ్యూస్ నాయిస్ అని, ఎన్హాన్స్ వాయిస్ అని, ఆడియో ఎఫెక్ట్స్ అని. సో ఇవన్నీ వచ్చేసి మనం ఒక వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళకి మామ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చూడండి. సో అలాంటి వాళ్ళ కోసం యూజ్ అయ్యాయి ఆప్షన్స్. సో రెడ్యూస్ నాయిస్ అంటే అర్థం ఏంటంటే, మీరు నాలాగా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎవరన్నా చిన్నపిల్లలు అరుస్తూ ఉంటే సో ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది అనుకుంటా. సో ఆడియో ఎఫెక్ట్స్ అంటే మీరు మీ వాయిస్ని కార్టూన్ వాయిస్ లాగా అండ్ కొన్ని క్యారెక్టర్ వాయిస్ లాగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ది ఎన్హాన్స్ వాయిస్ కదా. సో ఎన్హాన్స్ వాయిస్ ఆన్ చేసుకుంటేనేమో మీ ఆడియో ఎఫెక్ట్స్ అండ్ మీ వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది అనమాట వీడియోలో. సో ఈ 3 ఆప్షన్స్ అయితే ఎవరైతే వాయిస్ ఓవర్ ఇచ్చే కంటెంట్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడుద్ది మామ. అండ్ టూల్స్ గురించి అయితే అవసరం ఉన్న టూల్స్ అన్నిటి గురించి చెప్పాను మామ మోస్ట్లీ. అండ్ నేనైతే సపరేట్గా కొన్ని పిఎన్జీస్ కూడా వాడతాను మామ. సో నా డ్రైవ్ లింకులు అయితే చాలా పిఎన్జీస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటివన్నీ నేను రెడీమేడ్గా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో ఇలాంటివి కూడా మీకు కావాలంటే నాకు ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేయండి మామ, నేనైతే మీకు షేర్ చేస్తా ఆ డ్రైవ్ లింక్ అయితే. సో మీరు కూడా అవి మీ వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. సో వీడియో వచ్చేసి ఇంతే మామ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో చేయడానికైతే నేను చాలా కష్టపడ్డాను. సో నేను కష్టపడినందుకు ఫలితం ఏదో ఒకటి ఇవ్వాలి కదా మీరు కూడా. సో ఏమి ఇవ్వక్కర్లేదు మామ. సో మీరు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలు మామ, అంతకుమించి ఏమొద్దు. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఓన్లీ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి, సో టూల్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆ టూల్స్ని ఉపయోగించి ఒక వీడియో అయితే చేస్తా మీ కళ్ళ ముందే. సో అప్పుడైతే మీకు అవగాహన ఉండిద్ది. ఇప్పుడైతే మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసా ఆ టూల్స్ అన్నిటి గురించి. అండ్ రేపు వచ్చేసి ఆ టూల్స్తో ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలి, సో ఆ టూల్స్ అన్నీ ఎలా వాడాలి, ఏ పొజిషన్లో వాడాలని ఒక పెద్ద లాంగ్ వీడియో చేస్తామమ్మా, ఎక్కువ మినిట్స్ ఉండేది. సో మన తెలుగు కమ్యూనిటీలో చాలామందికి అయితే ఎడిటింగ్ రాదు. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేసింది, మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం. సో వీడియో అయితే చాలామందికి అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి మామ, ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోకి మంచి రీచ్ వస్తుందని అనుకుంటున్నా. సో ఏం లేదు మామ, మీరు లైక్ కొట్టి ఒక్క కామెంట్ పెట్టండి, మీ ఒపీనియన్ ఏంది ఈ వీడియో చూసినాక. మీకు అర్థమైందా, అర్థం కాలేదంటే అర్థం కాలేదని చెప్పండి మామ. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చేస్తా అర్థమయ్యేటట్టు. అండ్ ఇంకా వీడియో అయితే ఇంతే మామ. వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి మామ. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేస్తా. సో అంతవరకు ఉంటా మామ, ఇంకా బాయ్.